అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అయితే నిన్న ఒక సంఘటన అయితే చూసాం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఒక కార్యక్రమంలో వెళ్ళి భోజనం చేయడం జరిగింది ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు పక్క పక్కనే కూర్చొని భోజనం చేయడం జరిగింది. సో భోజనం అయిపోగానే చంద్రబాబు గారు తినేసి లేవడం తర్వాత లోకేష్ బాబు గారు లేచి తన ప్లేటే కాకుండా పక్కనున్న చంద్రబాబు నాయుడు గారి ప్లేట్ కూడా తీసుకొని వెళ్ళడం చూసాం. సో ఇది మనం ఏ రకంగా చూడవచ్చు ఏంటంటే, లోకేష్ బాబు వ్యక్తిత్వం అలాంటిదండి. ఆయన ఏంటంటే పెద్దీరు కానీ కొంచెం తండ్రి అయినా ఎవరైనా కానీ ఒక ఇలువలు తెలిసిన ఆయన ఇలువలు లేని వాళ్ళు ఏం ఆయన చేస్తారా? ఆయన ఇలువలు తెలుసు కాబట్టి ఒక ఎడ్యుకేషన్ పర్సనల్గా ఆయన చేస్తారు. ఆయన మినిస్టర్ సంబంధం లేదు, అక్కడ తండ్రి పాత్రలో ఉన్నాడు. ఆయన తండ్రితో పని లేదు. ఏరైనా పెద్దవాళ్ళకి ఎవరైనా కానీ ఎవరైనా గౌరవించడం నేర్చుకోవాలి ముందు మెయిన్. అది ఎవరైనా కానీ ఇప్పుడు గతము రాజశేఖర రెడ్డి ఈయన ఉన్నప్పుడు ఏ రోజు కూడా కాళ్ళు ముక్కారు, ఈయన ముక్కుతాడు ఎప్పటికైనా పోయినా కానీ. మనం ఎలా మీరు ఎలా కంపారిజన్ చూస్తారు? ఇప్పుడు లోకేష్ గారు ఒక కొడుకు పాత్రగా తెలుసు, మరో పక్క జగన్ గారి ఒక కొడుకు పాత్ర ఎలా చూస్తారు? ఈ డిఫరెన్స్ ఎలా చూస్తారు? డిఫరెన్సే కదా, ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈయన ఎడ్యుకేషన్ పర్సన్, ఆయన ఎడ్యుకేషన్ తక్కువ. ఏదో కాల ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు ఉండవచ్చు కానీ ఆయన ఎత్తిత్వం వేరు, ఈయన ఎత్తిత్వం వేరు. లోకేష్ బాబు అయితే చాలా మంచి వ్యక్తి, కానీ రాబోయే కాలంలో ఆయనే మన ఆంధ్రప్రదేశ్ కల్లా దిక్కు బాగా బ్రహ్మాండంగా. అంటే కూటమి ఇప్పుడు ఉంది, కానీ ఆయన లోకేష్ బాబు అంత బ్రెయిన్ ఎవరికి ఉండదు. ఆయన 4 పీజీలు చేశాడు ఫారిన్లో, పొలం లేవు చేశాడు. సార్ ఆయన మినిస్టర్ అనేది ఉండదు, ఆడ పక్కన పెట్టేస్తారు. ఆడ పెద్దరికానికి విలువిస్తాడు. అది చేయాలి ఎవరైనా కానీ. అయితే జగన్ గారు తన తండ్రి పట్ల రాజశేఖర్ గారి పట్ల ఈ విధంగా నడుచుకుంటారో మీరు ఎప్పుడైనా చూసారా? రాజశేఖర రెడ్డి గారు 9 ఏళ్ళు పరిపాలించాడు. ఏ రోజు కూడా ఈయన కాళ్ళు ముక్కింది నేనైతే చూడలేదు. ప్రతి మీడియాలో చూస్తూ ఉంటాం. ఆయన దూరంగానే పెడుతుంటారు కాబట్టి రాజశేఖర రెడ్డి కూడా. ఈయన కూడా పెద్దవాళ్ళకి ఎవరికి కూడా కాళ్ళు ముక్కడు. ఒక ప్రధానమంత్రి కాడికి పోయి కాళ్ళు ముక్కడు, అంత తప్ప అక్కడ ఎందుకు మొక్కుతాడంటే అక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కాడికి పోతాడు, అంతే తప్ప ఊరి ముక్కడ. ఆయనకి ఈయన ముక్కితే తప్ప లేదంటే దూరంగా పెట్టేస్తారు ఎమ్మెల్యేలు కూడా. అది ఉంది ఆయన కాడ, జగన్ కాడ. ఇది సో ఇద్దరిలో ఎవరు కొడుకు పాత్రలో బాగా గౌరవంగా బాధ్యతగా రహితంగా ఉన్నారంటే ఎవరు? లోకేష్ బాబే. లోకేష్ బాబే ఈయన ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్సన్. ఆయనకేం తెలుస్తుంది, ఏదో డబ్బు ఉందని ఒక వ్యామోహంతో ఉండడు తప్ప లోకేష్ బాబుతో కొలసాలంటే ఎవరితో కాదు అసలు, ప్రపంచంలో ఎవరితో కాదు. అంత వ్యక్తిత్వం అని మనిషి నాకు తెలుసు, నేను దగ్గరికి పోయినాడిని. మళ్ళీ ఆయన చాలా చార్పుగా ఉంటాడు, మనిషిని గుర్తుపడతాడు, సామాన్య మనిషిని గుర్తుపడతాడు, అవకల ఏపీని గుర్తుపడతాడు, ఎవరు లేదు అన్నీ గుర్తుపడతాడు. అంత షార్ప్గా ఉంటాడు. అందరినీ ఆయన పప్పు అని చెప్పి కొద్ది రోజులు ఏలం చేశారు, అది కావాల్సి చేశారు అనమాట. ఎందుకంటే అవధానం ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, నేను ఒకసారి ఆయనకు కలవడానికి వెళ్ళాను. 3 సార్లు రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన తర్వాత మూడోసారి నాకు 2 సార్లు రిజెక్ట్ చేసి ఒంట్లో బాగాలేదని మళ్ళీ నేను వదలకుండా పెట్టాను. మళ్ళీ ఏది అక్కడ ఆయన అపార్ట్మెంట్ కోసం. అప్పుడు నువ్వు 2 రోజులు సార్ నువ్వు పెట్టావు, వదలకుండా రావాలని కలిసి అని అమ్మడే కనుక్కున్నాను నన్ను. అంత షార్ప్గా ఉన్నాడు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు కదా, ఏది మన పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడు అంత మినిస్టర్ స్థాయిలో ఉండి గుర్తుపడతాడు ఎమ్మటే. ఎవరు వస్తున్నారు, ఆయన ఎవరు కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఎవరినైనా గుర్తుపట్టగల జ్ఞానం ఉంది. జగన్కు ఉందేమో చెప్పమను. నేను ఇవాళ కావాల్సింది దొరికిపోతే ఎవరు సందన ఆయన ఉండదు, ఆయనకు మర్చిపోతారు ఎమ్మటే. వాళ్ళ ఎమ్మెల్యే పేర్లు కనుకలేడు. వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఎమ్మెల్యేనే దగ్గరికి రానియడు. అందుకే కదా నిన్న మొత్తం కోల్పోయింది మొత్తం. ఆయన ఒకసారి చూడాలని చూశారు, జనాలు అయిపోయింది. ఇంకా ఆ పార్టీ ఉండిపోయింది అసలు. జగన్ గారికి రాజకీయం కంటే రౌడీజం బాగా వచ్చాను మరి కొంతమంది ఆరోపిస్తారు, దీన్ని ఎలా చేస్తారు? అది ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇంకా ఉంది అని అందరికీ తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు. ఈయనని ఎవ్వరు సార్ అని పిలుచుకుంటే కూడా వాళ్ళు దగ్గరకు రాయండి ఎమ్మెల్యేని కూడా. అందుకే కదా ఓడిపోయింది మొన్న. ఎమ్మెల్యేలు కూడా ఎవరు గెలచలేకపోయింది, వాళ్ళు ఏం పరిపాలన చేయలేక, ఎవరిని దగ్గరని రానియక, సామాన్య మనిషిని రానియక, ఏది ఇప్పుడు ఒక లెటర్ ఇస్తే తీసుకుంటే జ్ఞానం ఏడుంది ఆయనకి. జనాలు నీకు ఒక పట్టం కదిలించినప్పుడు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో చూడాలి ముందు. గ్రౌండ్ లెవెల్ చేక నేను గెలిచినానని చెప్పేసి, నేను సీఎంలో అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని కూర్చోలో ఉంటే అది అయ్యే పని. ఎందుకు చేస్తారు? ఇంకొకసారి వెయ్యరు జగన్కి పక్కా. అది గెలిస్తే రప్పా ఏంది రప్పా ఇచ్చేది? ఆయన రప్పా రేపు జనాలు ఇంకొకసారి మళ్ళీ రప్ప చేసి ఆ 10 సీట్లు కూడా పోతాయి, 1 సీటు ఉంటుంది అంతే. ఆ రప్ప అని ఆ 10 కూడా పోతాయి. అట్లా అంటే ఆ పాయింట్లలోకి వస్తే ఎవ్వరు ప్రజలు ఒప్పుకోరండి. ఎందుకంటే ఫ్యాక్షన్ అనేది తీసేయాలని చంద్రబాబు నాయుడు చెప్తుంటే, నువ్వు ఫ్యాక్షన్ గురించి రెచ్చగొట్టి క్యాండిడేట్లు తెచ్చి ఇప్పుడు కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళకి రెచ్చగొట్టి యూత్ని ముందుకు రెచ్చగొట్టి ఇన్ని చేస్తే ముందుకు పోదు ప్రభుత్వం అనేది, ముందుకు సాగదు. అది అట్లా చేస్తే అది కరెక్ట్గా కూడా కాదు.